హాయ్ ఎవ్రీవన్, నేను మీకు రాక్షని. సో బిగ్ బాస్ అప్డేట్స్ తీసుకున్నాం సార్. బట్ ఈసారి ఊరికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. రీసెంట్లీ మనకి ఈరోజు అప్డేట్స్లో ఏం తెలుస్తుందంటే, శేఖర్ భాష చాలామందికి తెలుసు, రాజ్ తరుణ్ లావణ్య అది ఒక కాంట్రవర్సీ చాలా ట్రెండ్ అయింది రీసెంట్లీ. లైక్ మనం ఒక లాస్ట్ మంత్ వరకు చాలా ట్రెండ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇంకా ప్రాసెస్ ఇంకా సెటిల్ కాలేదు. ఇట్స్ గోయింగ్ ఆన్. వీ నో లైక్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య కాంట్రవర్సీ ఎట్లా స్టార్ట్ అయింది. ఈ కాంట్రవర్సీల నుంచే బయటకు వచ్చిన పర్సన్ మనకి శేఖర్ భాష. సో శేఖర్ భాషకి హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. సో శేఖర్ భాష బయట ఈ కాంట్రవర్సీలు ఎట్లా అన్నాడంటే, ఎక్కువ బాయ్స్కి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి బయట. సో నేను రాజ్ తరుణ్కి యాజ్ అ ఫ్రెండ్ ఇంకా బాయ్స్కి ఇట్లా కావద్దని పోరాడతా అది ఇది అని చాలా ట్రెండ్ అయ్యిండు. సో ఈయన బిగ్ బాస్లో వస్తే ఎట్లా స్టాండ్ తీసుకుంటాడు టువర్డ్స్ గేమ్ అండ్ ఊరికే న్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ హై ఛాన్సెస్ గైస్ శేఖర్ భాషకి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్సెస్. ఎందుకంటే ఇంకా మనకి రీసెంట్లీ ఏం అనిపించిందంటే, మనకి లావణ్య కూడా బిగ్ బాస్ టీమ్ రీచ్ అయిందంట. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ జాయిన్ అవుతలేదు అన్నట్టు బయట న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. బట్ ఈ సీజన్లో 2.0 అనేది కూడా మాట వినిపిస్తుంది. సో అప్పుడు లావణ్య వస్తా, లేకపోతే శేఖర్ భాష ఇంకా లావణ్య ఇద్దరు ఇట బిగ్ బాస్ 8లో వస్తే ఇక ఎంటర్టైన్మెంట్ ఇక వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇలా కొట్లాటాలని సగం షో పోతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ అప్డేట్ కేస్. సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్స్ శేఖర్ భాష బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఇప్పుడు శేఖర్ భాష వస్తే ఇట్లా మాట్లాడదాం దాని గురించి. సో ఇంకోటి గైస్, వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాక్చువల్ విల్ బీ స్టార్టింగ్ సూన్. అండ్ కమింగ్ టు దిస్, సో శేఖర్ భాష షుడ్ థ్యాంక్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇఫ్ ఈజ్ ఇన్ బిగ్ బాస్ 8. ఎందుకంటే వీళ్ళ ఇష్యూస్ తోటి ఈయన అందరికీ తెలిసింది ఒక పర్సన్ అండ్ మాట్లాడిండు టు స్టాండ్స్ అవన్నీ ఒక సైడ్ పెడితే వీళ్ళ ఇష్యూస్ తోటే ఈయన బయటికి వచ్చింది. అండ్ సో మెనీ పీపుల్ కూడా, సో ఈయన కూడా ఒక ఫేమ్ అదేదో వచ్చింది నార్మల్గా. సో వాట్ డూ యూ పీపుల్ థింక్ గైస్, శేఖర్ భాష వస్తే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఇట్? సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి, బట్ లెటస్ వెయిట్ అండ్ సీ. శేఖర్ భాష వస్తే అండ్ ఆయన గేమ్ ప్లే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే రీసెంట్ ట్రెండ్ కదా. ఇంకా చాలామంది రీసెంట్లీ ట్రెండ్ అయినారు, లైక్ వేణుస్వామి అండ్ యువ సామ్రాట్, వాళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తాం. బట్ ఈసారి బిగ్ బాస్ ఎట్లుందంటే కరెక్ట్గా లీక్స్ చాలా కంట్రోల్ చేస్తుంది. అందుకే చాలామందికి కన్ఫర్మ్ అని చెప్పలేకపోతారు. సో ఇలా వస్తే ఇట్ వుడ్ బీ గ్రేట్, ఎందుకంటే రీసెంట్ కాంట్రవర్సీస్ దగ్గర నుంచి ఇలా ఎక్కువ వినిపించింది. సో దిస్ ఇస్ ద థింగ్ ఇస్. సో ఇంకా మనము చూద్దాం, September 1st బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ ఇంకానే మనకు వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా కొన్ని పాయింట్స్ గైస్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ అబౌట్ బిగ్ బాస్ మోర్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి అండ్ ఎవ్రీథింగ్. సో డాన్స్ షూట్స్ ఆఫ్ కంటెస్టెంట్స్ విల్ బీ స్టార్టింగ్ టుమారో. సో డేట్ మనకి 28th August రోజు మనకి డ్యాన్స్ షూట్స్ అవన్నీ ఆన్ ద సెట్స్ బిగ్ బాస్ హౌస్లో లైవ్గా స్టార్ట్ అయ్యి మనకు అది సండే రోజు టెలికాస్ట్ చేస్తున్నాం. ఒక దే మైట్ బీ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్ ఆన్ 31st August. అంటే 31st August మనకి సాటర్డే వస్తుంది. సాటర్డే రోజు ఎవ్రీ వన్ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. ఆ షో మనకి సండే రోజు టెలికాస్ట్ అది. సో దిస్ ఇస్ ద అప్డేట్. టెలికాస్ట్ విల్ బీ డన్ ఆన్ September 1st 7 PM గైస్. దిస్ ఇస్ అప్డేట్, అందరికీ తెలిసిందే. సో డాన్సర్ పండు, ఆయన కూడా చాలా ట్రెండ్ అయ్యింది. ఆయన వీడియోస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యాన్స్ అండ్ ఈయన కూడా చాలా ఛాన్స్ ఇంకా టు బిగ్ బాస్ హౌస్. ఇప్పటి వరకు ఈ అప్డేట్ ఎక్కడ ఇంతలేదు, బట్ ఇది రీసెంట్ అప్డేట్, ఈరోజు వచ్చిన అప్డేట్. సో కమింగ్ టు యాక్టర్ సనా అంట అండ్ తేజు నాట్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 8 అని కూడా ఒక అప్డేట్ వస్తుంది. బట్ వీ హ్యావ్ టు సీ కేస్, ఎందుకంటే ఇవి అప్డేట్స్ కన్ఫర్మేషన్ లాస్ట్ మూమెంట్ వరకు మనము బిగ్ బాస్ హౌస్ లోపల కంటెస్టెంట్ పోయే వరకు చెప్పలేము. ఎందుకంటే డ్యాన్స్ షూట్స్ అయిపోవచ్చు, లేకపోతే కంటెస్టెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్ అని అవన్నీ షూట్స్ వాళ్ళు చేసిన లాస్ట్ మూమెంట్ వరకు ఆ అడుగు లోపల బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా పోయే వరకు నథింగ్ ఈజ్ గ్యారంటీ అనేలాగా అయిపోయింది ఈసారి. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ డ్యాన్స్ షూట్ అవన్నీ అయిపోయి లాస్ట్ మూమెంట్లో డ్యూ టు హెల్త్ ఇష్యూస్, లేకపోతే మళ్ళీ రెవెన్యూ వల్ల ఏదైనా పోతే చెప్పలేము. సో శ్రీ అండ్ సరా కృష్ణ అంట ఆల్సో బిగ్ డౌట్ అంటే వీళ్ళు ఎవరో 2 persons కొత్త వినిపిస్తున్నారు. శ్రీ అండ్ సహారా కృష్ణ అంట. సో ఇంకా కొన్ని అప్డేట్స్ చూసాం. సో ఈసారి బిగ్ బాస్ టీమ్ ఇట్ వాజ్
గ్రేట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇవి లీక్స్ అనేది హోల్డ్ చేసి పెట్టింది. సో ఇంకా కొంతమంది పేర్లు చూసాం, లైక్ దే ఆర్ ఆల్సో మోస్ట్లీ కన్ఫర్మ్డ్ అన్నట్టు బయట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బట్ వీ నెవర్ నో గైస్, ఎందుకంటే పేర్లు చాలా వినిపిస్తున్నాయి అండ్ చాలా మటుకి చెప్తున్నా కదా. ఇన్ దిస్ వీక్ లాస్ట్ 5 days ఉంది, 5 to 6 days మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కానికి. బట్ యూ ఆల్ పీపుల్ విల్ సీ మోస్ట్ ఆఫ్ ద న్యూ కంటెస్టెంట్ పేర్లు వేసి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. బట్ వేణుస్వామి గిట్ వస్తే హైలైట్ ఉంటుంది బిగ్ బాస్ షోలో. ఆయన ప్రిడిక్షన్స్ ఓవర్ విన్నర్ అని స్టార్టింగ్గా చెప్తే ఇట్ వుడ్ బీ ద గ్రేట్ థింగ్. అండ్ కుమారి ఆంటీ పేరు కూడా వినిపించింది, బట్ ఇప్పుడు ఏమంత వినిపిస్తుంది. సో కమింగ్ టు నౌ, ఇప్పుడు మనకి యాక్టర్ ఆదిత్య ఓం అంట కన్ఫర్మ్ టు బిగ్ బాస్ హౌస్, ఈయన పేరు వినిపిస్తుంది. అండ్ యాక్టర్ విస్మయ శ్రీ కూడా కన్ఫర్మ్ వినిపిస్తుంది. సో ఈమె విస్మయ శ్రీ కన్ఫర్మ్ వినిపిస్తుంది, బట్ కొంతమంది ఇంకేమంటుంది డౌట్స్. అండ్ డాన్సర్ నైనిక ఆ పేరు కూడా చాలా మందికి వినిపిస్తుంది. అండ్ బేబక్క అని సింగర్ సైడ్ నుంచి వస్తుందని చాలా మటుకి ఇప్పుడు వినిపిస్తుంది. అండ్ యాక్టర్ అభయ్ పేరు కూడా వినిపిస్తుంది. అండ్ అలీ ఆల్సో మోస్ట్లీ కన్ఫర్మ్ అన్నట్టు వినిపిస్తుంది పేర్లు. సో ఈ కంటెస్టెంట్స్ ఉంటారు, బట్ లెటర్స్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కొంతమంది ఏవీస్ లేకపోతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఎనీథింగ్ కెన్ హ్యాప్ మనకు ఆన్ ద స్టేజ్ పైన కనిపించవచ్చు. అండ్ నిఖిల్ అంట ఒక పర్సన్, నిఖిల్ అండ్ విస్మయశ్రీ, మళ్ళీ విస్మయశ్రీ పేరు వినిపిస్తుంది. అండ్ నైనిక కూడా మనం. అండ్ యాక్టర్ ఆదిత్య అండ్ సింగర్ సాకేత్ పేరు కూడా వినిపిస్తుంది, సింగర్ సాకేత్. అండ్ సౌమ్యరావు అండ్ యష్మి గౌడ పేరు వినిపిస్తుంది. అండ్ కృష్ణన్ ఒక మోడల్, ఆమె పేరు కూడా వినిపిస్తుంది. అండ్ అభినవ్ పేరు కూడా వినిపిస్తుంది. అండ్ దిస్ ఆర్ ద పీపుల్ గైస్ అయితే ఎక్కువ. ఇంద్రనీల్ కూడా వినిపిస్తుంది. అండ్ యాక్టర్ సనా. సో డిఫరెంట్ పేజెస్ లైక్ ఇన్ఫర్మేషన్స్ అండ్ బయట సోషల్ మీడియాలో డిఫరెంట్ సైట్స్లలో ఊరూరు పేర్లు ఉన్నాయి ఇవన్నీ. అంజలి పావన్ పేరు వినిపిస్తుంది. అండ్ తేజస్విని గౌడ ఈమె పేరు వినిపించింది. అండ్ బంచెక్ బాబ్లు అండ్ రీతు చౌదరి వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. బట్ నెవర్ నో గైస్, ఎందుకంటే ఏం జరగబోతుంది. అంబటి అర్జున్ ఈసారి బిగ్ బాస్ ఎగ్జిట్ హౌస్ దాంట్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఎగ్జిట్ హౌస్ దాంట్లో అర్జున్ అండ్ వేరే వాళ్ళకి ఒక కంటెస్టెంట్ కూడా 2 members ఎగ్జిట్ ఇంటర్వ్యూస్లో పెడితే ఒక వీక్ అర్జున్ లేకపోతే ఇంకో వీక్ ఇంకో అట్లా ఏమైనా ఉంటాయి, హ్యావ్ టు సీ. బట్ మోస్ట్ ఆఫ్ ద అప్డేట్ ఏంటంటే పాత సీజన్స్లో కూడా కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ఉండే కదా, వాళ్ళని కూడా రీచ్ అవుట్ అవుతున్నారు. బట్ ఆ రీచ్ అవుట్ ఎట్లా అవుతున్నారో నెవర్ నో గైస్, ఎందుకంటే కంటెస్టెంట్స్ మళ్ళీ ఆల్రెడీ కొంతమందికి మంచి ఫేమ్ వచ్చింది, బట్ ఎవరికైతే డీఫేమ్ అయినారు కదా వాళ్ళనే వేసే. ఎవరైతే కాంట్రవర్సీస్ ఎక్కువ లేకపోతే షోకి బూస్ట్ అయ్యేలా కంటెస్టెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పేర్లు అనిపిస్తున్నాయి. సో ఇవి గైస్ అప్డేట్స్. అండ్ మోస్ట్లీ రిపీటెడ్ కంటెస్టెంట్స్ పేర్లే మళ్ళీ అనిపిస్తున్నాయి. బట్ ఎవరైనా ఇంకా న్యూ కంటెస్టెంట్స్ వస్తే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ శేఖర్ పాషా ఈయనది అయితే మోస్ట్లీ నేనేమనుకుంటున్నా అంటే ఈయన రావచ్చు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8. అండ్ లావణ్య కూడా వస్తే ఇక రచ్చ వేరేనే ఉంటుంది. బట్ మోస్ట్లీ లావణ్య ఇంకా శేఖర్ భాష వస్తే ఇంకా కాంట్రవర్సీస్ ఎక్కువైతాయి. బట్ రాజ్ తరుణ్ పేరు అయితే అంత మట్టికి తీయరు షోలో, ఎందుకంటే వాళ్ళకి రియల్లీ ఆ ఇష్యూస్ అవన్నీ థింగ్స్ అవన్నీ చెప్తారు. ఒక పర్సన్ గురించి బయట పర్సన్స్ గురించి లోపల మాట్లాడుతారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ లావణ్య ఈమె వచ్చినా లేకపోతే శేఖర్ భాష వస్తే మన గేమ్ ప్లే చూడాలి, హౌ ఈ విల్ ప్లే ద గేమ్ అండ్ ఏం జరగబోతుంది. బట్ లావణ్య వస్తే మళ్ళీ రాజ్ తరుణ్ కాంట్రవర్సీ ఏదైతే థింగ్ హ్యాపెన్ అయింది దాని గురించి షోలో మాట్లాడతా అన్నట్టు వస్తే గిట బిగ్ బాస్ వాళ్ళు అసలు ఒప్పుకోరు, ఎందుకంటే ఆమె మాట్లాడిన ఆ క్లిప్స్ అనేవి అన్నీ కట్ చేసేస్తారు. ఎందుకంటే బయట అయితే పర్సన్ గురించి డైరెక్ట్ అయితే మాట్లాడితే ఇండైరెక్ట్గా మాట్లాడచ్చు అబౌట్ హర్ పాస్ట్. సో ఇవి గైస్ అప్డేట్స్. అండ్ వాట్ యూ పీపుల్ ఆల్ థాట్ అబౌట్ దిస్ షాకింగ్ న్యూస్ శేఖర్ భాష వస్తే హౌ ఇట్ విల్ బి. సో హై ఛాన్సెస్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హై ఛాన్సెస్ ఫర్ శేఖర్ భాష. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఈసారి బిగ్ బాస్
ఈ లీక్స్ ఇవేవైతే బయట జరుగుతున్నాయి కదా, వినిపిస్తున్నాయి కదా, ద సోషల్ మీడియా అన్నీ ఏం చెప్తున్నా నాకు వస్తున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ లీక్స్ అలా ఏ కంటెస్టెంట్ రాకుండా కొత్తోళ్ళు ఆన్ ద స్క్రీన్ వస్తే ఇంకా గేమ్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇట్స్ ఇన్ఫినిటీ గైస్. సో ఎంటర్టైన్మెంట్ అది ఇది ఫుల్ ఉంటుందని అంటున్నారు. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా మనం కూడా ఫుల్ మాట్లాడవచ్చు. సో September 1st, be ready everyone. This would be the great show అనిపిస్తుంది. Big Boss Season 8. Hope for the best. See you all in next update.